అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి మాసం 16వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాతమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. భోజన సౌఖ్యం కలదు. శరీర సౌఖ్యం కలదు. అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.